ఈరోజు సత్యశోధ పాఠశాల తరపున మన మండలంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా తన 195వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పాఠశాలలో అవార్డు ప్రదానోత్సవం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము నరసయ్య గారైనటువంటి పాఠశాల చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది మన మహిళా లోకానందరికీ కూడా స్ఫూర్తినిచ్చే అంశము. సావిత్రిబాయి పూలే గారు కేవలం ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, ఆమె సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి సామాజికవేత్త, ఉపాధ్యాయురాలు. అలాగే సతీ సహగమనాన్ని, అలాగే బాల్య వివాహాలని పూర్తిగా వ్యతిరేకించినటువంటి మహిళ, అంత గొప్ప మహిళ అయినటువంటి తనను గురించి మన ఉపాధ్యాయుల తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మహిళా లోకం అందరి తరపున కూడా నేను ఆ సంస్థ చైర్మన్ గారు అయినటువంటి నరసయ్య సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తూ మన సమాజానికి, మన మహిళా లోకానికి ఎంతో సేవను అందించి మనల్ని అక్షరాస్యులుగా అలాగే ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి తన యొక్క విజయ రహస్యాలను మనం తెలుసుకొని తన పదంలో మనం నడుస్తూ మన సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చడంలో మనవంతుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో నేను నా వంతుగా తనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విషయాన్ని అందరూ గుర్తించి మన సమాజంలో మనవంతుగా మనందరం కూడా మన మహిళా సాక్షరతలు అలాగే ఉద్యోగాల్లో మన స్త్రీలందరూ కూడా ముందు ఉండే విధంగా మనం ప్రోత్సహిస్తూ మనవంతుగా మనం కూడా కృషి చేయాలని, ఆనాటి ఆ సమాజంలో ఎంతో మహిళలను బయటకు రానియకుండా విద్యను అభ్యసించడానికి నిరోధించేటువంటి సమాజంలో తాను ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎన్నో అవమానాలను భరించి తన వంతుగా కృషి చేసి ఈరోజు తను మాతృత్వాన్ని పొందలేకపోయినా ఎందరో మహిళా మనులకు మాతృమూర్తిగా నిలిచినందుకు ఈ సందర్భంగా తనని గుర్తు చేసుకోవడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. पीछे मुड़ेगा, पीछे मुड़। हार्टली वेलकम टू योर स्कूल सतीशोध पाठशाला सिरकोंडा। कलर पार्टी पीछे मुड़ेगा, पीछे मुड़। Honorable teachers, heartily welcome to your school, Satyeshwara Pathshala Sirkonda. Color party, पीछे मुड़ेगा, पीछे मुड़। Color party, धीरे चलेगा। తెలియజేసుకుంటున్నాం. మొదటగా అతిథులందరూ ఉంటున్నాం.
గర్కోల్ అక్కడికి వెళ్ళి ముగ్గురు పంపించండి. క్లాస్ వాళ్ళు భాగ్యలక్ష్మి మేడం మహిళారం, బి శృతి మేడం ఎంపీపీఎస్ కొండాపూర్, తర్వాత ఆర్ జయంతి మేడం చతుర్శతక పాఠశాల తరపున, తర్వాత సిహెచ్ అక్కడ జమునా మేడం ఉంటుంది కదా, మీరు ఇలా అక్కడ కలవండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బీటా వేసుకొని గ్రూప్ ఫోటో ఉంటుంది. రిత మేడం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఓపెన్. త్యాగం అప్పుడు చేసి ఉండకపోతే ఈరోజు ఈ సభలో ఇంతమంది మధ్య మహిళలుగా మేము ఇలాంటి ఘనత తర్వాత ఇలాంటి సత్కారాన్ని పొంది ఉండకపోయే వాళ్ళమేమో అనిపిస్తుంది. ఆ రోజు తను చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి త్యాగాల ఫలితంగానే ఈరోజు స్త్రీలు ఈ సమాజంలో భారీ ఎత్తున విద్యను అభ్యసించడం కానీ వివిధ అటువంటి పదవుల్లో వాళ్ళు మరి ఉన్నత పదవుల్లో కూడా వాళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. అనుభవం నుండే ఈ ప్రాంతంలో ఓన్లీ పాఠశాల విద్యార్థులకే కాదు, ఈ మండలంలో ఉన్న విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని 7th క్లాస్ ఎస్ఎస్సి టాపర్స్ తోటి స్టార్ట్ చేసిన, మండల స్థాయి టాపర్స్ తోటి స్టార్ట్ చేసిన ఆ పరంపర ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి టాపర్స్ ను కూడా సత్కరిస్తుంది. ఆ రోజు నుంచే 2000 సంవత్సరం నుంచే ఎస్ఎస్సి టాపర్స్ ను, ఇంటర్మీడియట్ టాపర్స్ ను, క్లాస్ టాపర్స్ ను కూడా క్యాష్ అవార్డ్స్ తో సన్మానించడము, ప్రజ్ఞా పాఠవ పోటీలు పెట్టి సామాజిక చైతన్యాని కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించడం సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్విరామంగా కొనసాగించింది. ఈ 7 years అనేటటువంటిది చాలా క్రూషియల్. 6 to intermediate 7 years ఎవరైతే ఫోకస్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా 22 years ఏజ్లో పట్టిన వాళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటారు. ఈ 6 to intermediate ఎవరైతే నెగ్లెక్ట్ 6 to intermediate 7 years ఎవరైతే ఫోకస్ చేస్తుంటారో 70 years మీరు ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లోపల మిగిలిన 70 years ఎంజాయ్ చేస్తారు. 6 to intermediate ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో మిగిలిన 70 years కష్టపడాల్సి ఉంటుంది. ఏది ఈజీ? మీరందరూ కూడా గర్వపడే ఇన్స్టిట్యూషన్. మీరందరూ ఏ పాఠశాలలో చదువుతున్నారు అని అంటే, ఈ భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ ఉపాధ్యాయురాయలుగా పనిచేసినటువంటి పేరు గల పాఠశాలలో చదువుతున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటారంటే అది సిరికొండ మండలంలో సిరికొండలో నరసయ్య గారు నిర్వహిస్తున్న సత్యశోధక పాఠశాలలో మాత్రమే ఉంటుంది. సావిత్రిబాయి పూలే ఆలోచన విధానంతో పాఠశాలలు పెట్టి ఇంత పద్ధతిగా, ఇంత క్రమశిక్షణతో, ఇన్ని విలువలతో, ఇంత విజ్ఞానంతో, ఇంత నైపుణ్యాలతో విద్యను అందించేటువంటి సంస్థలు చాలా తక్కువ. నాకు తెలుసు, నేను అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ విజిట్ చేశాను.
బాగుపడుతుంది, పురోగతి చెందుతుంది. లేకపోతే స్త్రీలకు విద్య లేకపోతే దేశం ఇట్లనే నాశనం అవుతుంది అని ఆలోచన చేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. మనం ఈ దేశానికి సేవ చేయాలా, ఈ పిల్లలకు సేవ చేయాలంటే ఈ లేని పుట్టించుకుంటున్నాం. స్త్రీలకు విద్య అంటే మనం విద్య చెప్తున్నాం, మనల్ని ఎప్పుడు ఎవరు చంపేస్తాడో కూడా తెలియదు. కాబట్టి మనం పిల్లలు గనద్దు అని తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు మాతృత్వపు అనుభూతిని మాత సావిత్రిబాయి పూలే పొందలే, కానీ ఇవాళ దేశం అందరితో తల్లి అని పోడబడుతుంది. అది సావిత్రిబాయి పూలేలో ఉన్నటువంటి గొప్పతనం. తాను పిల్లల్ని కనలేకపోయినా ఎంతో మంది పిల్లలకు జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిగా దేశమంతటా ప్రపంచమంతటా నేడు ఆమె తల్లిగా పూజింపబడుతుంది. అది చాలా గొప్ప విషయం. అలా ఆ రోజు కోరుకున్నది 195 సంవత్సరాల తర్వాత అమలు జరుగుతున్నది. అది ఏ రూపంలోనైనా విద్యను మనం విద్యను అభ్యసించాలా, విద్య కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళను అభినందించాలనే ఉద్దేశంతో 14 మంది మహిళలకు ఈరోజు సత్యశోధక్ ఆధ్వర్యాన సన్మానం చేయడం అంటే మామూలు విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి విషయం. ఈరోజు గౌరవంగా సత్యశోధక్ ద్వారా చేసిన మహిళా సోదరిమణులు మీరు ఏదైతే సన్మానించబడ్డారో హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. ఈ అంశంతో పాటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్య కొరకు వైద్యం కొరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు ఏదైతే ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయో మీ దగ్గరికి చేరే విధంగా, మీరు దాన్ని అనుభవించే విధంగా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తరుణంలో విద్య పట్ల శ్రద్ధ చూపిస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడే డిఓ గారు చెప్పినట్టుగా నేను వేరే విషయం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒక మాట వాస్తవం, ప్రజాప్రతినిధులతో కోరుకుంటున్నా, చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా డ్రాప్అవుట్ అవుతే దానివల్ల జరిగేటటువంటి నష్టం విద్యార్థులకే కాదు, ఆ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి తద్వారా వాళ్ళను డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళను కూడా విద్య కొరకు మనం దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఒకటి గ్రహించవలసిందిగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం నాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. చదువుకొని 51 పాఠశాలలు పెట్టి ప్రతి వారిని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఏ విధంగా వివక్ష ఉండను దానికి వ్యతిరేకంగా ఇప్పుడే సోదరిమణి మాట్లాడుతున్నది. ఆమె చీర కట్టుకున్నటువంటి చీర మీద పెండతో జరిగినటువంటి విషయం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా విద్యాభ్యసించడానికి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా అయితే అడ్మిషన్స్ తప్పకుండా విద్యార్థులకు దొరుకుతున్నాయి. ప్రైవేట్ పరంగా వస్తే కూడా నేనే అనేక సందర్భాల్లో నర్సయ్య గారితో ఫోన్ చేస్తే, సార్ వాళ్ళు పేదోళ్ళు 5,000 కట్టలేరు సార్, 1,000 తక్కువ చేయండి అంటే తప్పకుండా తక్కువ చేస్తా ఉన్నాడు. అందుకొరకే విద్య మీద శ్రద్ధ వహించి డ్రాప్అవుట్ కాకుండా చూసేటటువంటి బాధ్యత తల్లిదండ్రులతో పాటు పెద్దలది, ప్రజాప్రతినిధులది కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ రోజు సత్యశోధక్ ద్వారా 25 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నర్సయ్య గారు ఆయన చేశాడో, దురదృష్టం మనం ఉండం, కానీ మనం చేసే కార్యక్రమం ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. చిన్న నర్సయ్య గారు ఈరోజు మన మధ్యలో లేడు, కానీ ఆయన ఈ స్కూల్ కొరకు కష్టపడ్డ విషయం, విద్యార్థుల పట్ల చేసినటువంటి కృషి ఎప్పుడు కూడా ఈ సత్యశోధక్ పాఠశాల యొక్క యాజమాన్యం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యశోధక్ చదువుకున్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మర్చిపోరు. అది మనకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. మాకు ఉన్నటువంటి పరిస్థితి మేము ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకొని ఆ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కోరుకునేది ఒకటే, మీ తల్లిదండ్రులు సత్యశోధక్ పాఠశాలలో మిమ్మల్ని చదివిస్తూ ఇప్పుడు మా చేతుల మీదుగా కొంతమందికి ఏదైతే అవార్డు ఇచ్చామో, సన్మానం చేశామో, మీ జీవితంలో అవార్డు సన్మానమే కాదు భవిష్యత్తులో కూడా ఈ దేశానికి మీరు పనికొచ్చే విధంగా చదువుకొని సత్యశోధక్ పాఠశాల పేరు జాతీయ స్థాయిలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, నర్సయ్య గారు ఈరోజు మాకు ఇక్కడికి